ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు చెప్పారో వారి యొక్క మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలు అత్యంత వెనుకబడి ఉన్నారు. మీరు ఒక్కసారి సర్వే చేసినట్లయితే మరి ఒక గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అన్ని రంగాల్లో కూడా మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా మరి ఎమ్మెల్యేలు తీసుకుంటే, మినిస్టర్లు తీసుకుంటే మరి దాంతోపాటు దళిత బంధు విషయంలో, 3 ఎకరాల భూమి విషయంలో, అదేవిధంగా ఏదైతే సాంఘిక సంక్షేమ మరి ఏదైతే వెనుకబడిన వాళ్లకు స్కీమ్స్ ఇస్తారో, పథకాలు ఇస్తారో దాంట్లో కూడా మాదిగల ముందంజలో ఉన్నారు. వీటిని అన్నింటినీ కూడా చర్చించకుండా, మానవమేధనం చేయకుండా, మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ సరైన పద్ధతిలో చేయకుండా మరి అడ్డంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది.